బోరబండలో ఎస్ఐ అరాచకం అంటూ వస్తున్న వార్తలు ఖండించిన ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటూ వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అక్కడ దాడి చేయడం జరిగిందని, దాడిలో భాగంగానే వారి వద్ద నుంచి అక్రమంగా అమ్ముతున్న 136 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిర్వాహకురాలు సరళ కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు. బెల్ట్ షాప్ నిర్వాహకురాలు సరళపై ఇప్పటి వరకు 9 కేసులున్నాయని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. మీరు రికార్డ్ చేయండి కానీ పిఎస్కి రండి. నేను రాను. రండి. ఎందుకు రారు? ఎందుకు తీయారు మీరు గేటు? ఎందుకు సహకరిస్తున్నారు? మీరు ఎందుకు సహకరిస్తున్నారు? మీరు ఎందుకు సహకరిస్తున్నారు? మా దగ్గర కేసు లేవు. అదే చెప్పండి. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి అదే చెప్పండి. నేను రాను. మీరు రండి. రాకపోతే తీసుకోవాల్సి వస్తుంది. రాకపోతే తీసుకోవాల్సిందే. బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరబండ ఎస్ఐ జమాల్ అండ్ షా సిబ్బంది సర్లా అని నోన్ బూట్ లెగ్గరు, తనపైన చాలా కేసులు ఉన్నాయి, ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు. అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది. అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ 136 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే 3620 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతను సహకరించకుండా ఇచ్చేశాడని, అతను కూడా అందులో ఉన్నాడని అతన్ని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు. తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు. ఇందులో సర్లా అనే ఆమె అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే దానిపైన బూట్ పోలీసు వాళ్ళు బూట్ కాలుతుంది, దాన్ని గేట్ని అలా చేస్తారు. లేదు 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 వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు. మరియు ఈ 15 ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంతా మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ లిక్కరు అమ్మకూడదు, వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి, దీంట్లో కూడా అక్రమంగా అమ్మడము వాటిపైన చర్య తీసుకోవడానికి. అందులో ఈ సరళ అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి. ఆమె రెగ్యులర్ గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన. ఆమెను బైండ్ ఓవర్ కూడా చేశాము. మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆ బైండ్ ఓవర్ కూడా సీజ్ చేయించి ఆమెను. అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరబండలో బెల్ట్ షాప్ లో? ఇంకా అన్ని చెక్ చేస్తున్నారు, అందరిపైన రైడ్స్ చేస్తున్నారు. నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమెను పోయి పట్టుకోవడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు బోరబండలో బెల్ట్ షాప్ లో? రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సరళ ఒకటి, ఇంకొకటి ఒక 3-4 ఉన్నారు. వాళ్ళపైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతున్నారో వాళ్ళపైన. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.